హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ పద్మావికే. మన ఛానల్ వచ్చేసి గోంగూర చికెన్ ఉండి చాలా డేస్ అవుతుంది. అందుకోసం అయితే గోంగూర చికెన్ అయితే ఈరోజు చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టేసుకుందాము. సింపుల్ అండ్ సింపుల్గా చేశాను. యాక్చువల్లీ మొన్నటి రోజు మేము గోంగూర తీసుకొచ్చాము. అది కాస్త కొంచెం వేస్ట్ అయిపోయి కొద్దిగా అయితే మిగిలిందనమాట. నేనేమో గ్రీన్ చికెన్ చేద్దాం అనుకున్నాను. పిల్లలు గ్రీన్ చికెన్ అడిగారు అండ్ వాళ్ళ డాడీ ఏమో గోంగూర చికెన్ అడిగారు. ఇంకా తప్పదని చెప్పేసి గోంగూర చికెన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా వేయనట్టుగా వేసి చాలా చాలా టేస్ట్గా అయితే కుదిరింది. మీరు కూడా ఇదే విధంగా చేస్తే ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా వచ్చిద్దా అనుకుంటారు. సో ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసేసుకొని అండ్ సాజీరా, 2 ఇలాచి, 1 చెక్క, బిర్యానీ ఆకుంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా సన్నగా తరుక్కొని వేసేసుకున్నాము. పచ్చిమిర్చి అండ్ ఇంకా పుదీనా, కొత్తిమీర వేసి నేను గ్రీన్ చికెన్ చేద్దాం అనుకున్నాను. సరేలే ఈరోజు అయితే గోంగూర చికెన్ చేసేసుకుందాము. సండే రోజు మాత్రం కంపల్సరీ గ్రీన్ చికెన్ ఉంటుంది. మీరు నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ లైవ్ వీడియోస్ కూడా వస్తుంటాయి, చూసి హ్యాపీగా మాట్లాడేయచ్చు. ఓకేనా? ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఆనియన్స్ మగ్గేంత వరకు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసుకుందాము. చాలా చక్కగా కుక్ అవ్వాలి. ఆనియన్స్ మనకి ఎంత కుక్ అవుతే అంత మంచిగా గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మన వాళ్ళకి తెలియక కొంచెం కంగారులో ఆనియన్స్ మగ్గక ముందే చికెన్ వేసేసి అల్లం పేస్ట్ వేసాము అని అంటే హరిబరిలో చికెన్ అంతా టేస్ట్గా ఉండదు. కాబట్టి కొంచెం ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత వేసుకోవడానికి చూడండి. ఆనియన్స్ ఒక్కటి పర్ఫెక్ట్గా మగ్గనికి టైం ఇవ్వండి. ఓకేనా? సరిపడా ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, సరిపడా పసుపు, అలాగే అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇంట్లో అల్లం పేస్ట్ అయితే ఎండ అనమాట, అయిపోయింది కూడా. కొద్దిగా ఉంటే నేను వేస్తున్నాను, మీరు ఇంకొంచెం వేసుకోండి లాస్ట్ ఈరోజు. ఇంకా మళ్ళీ రేపైతే మళ్ళీ అల్లం పేస్ట్ అయితే తెచ్చేసుకోవాలి. సో ఇప్పుడు సరిపడా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు మెయిన్, మంచి స్మెల్, ఫ్లేవర్, రుచికి రుచి చాలా బాగా వస్తుంది. కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకోండి, మంచిగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంటుంది. అన్నీ సరిపడా వేసుకోండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏదో షెఫ్ మోడల్లో, రెస్టారెంట్ మోడల్లో చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. టేస్ట్ ఎంత బాగా వచ్చింది అనేది ఇంపార్టెంట్, ఏమేమి వేసామనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇంకా అల్లం పేస్ట్ అయితే అయిపోయిందనమాట. ఉన్నంత వరకు నేను వేసేస్తున్నాను. 1/2 కేజీ చికెనే కాబట్టి సరిపోతుంది అనిపించింది. చూసారు కదా, ఆయిల్ కూడా సరిపోతుందండి, మీరు సరిపోదేమో అనుకోవద్దు. మనకి ఇంకా చికెన్ వేసిన తర్వాత చికెన్లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది ఇది మనకు ఈక్వల్గా సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా కుదిరిందండి, ఎంత బాగా వచ్చిందంటే పిల్లలు కూడా ఎమ్మీగా టేస్ట్గా చాలా బాగుంది మమ్మీ అన్నారు. ఫ్యాట్ ఉన్న చికెన్ తీసుకున్నారు కాబట్టి మంచిగా 1/2 కేజీ తీసుకొచ్చారు. మా ఆయన రేపు సండే అనుకున్నాడు, ఇవాళ సాటర్డే అనుకున్నాడు, కానీ ఇవాళ సాటర్డే కాదనమాట. సో ఇంకా 1/2 కేజీ అయితే తెచ్చాడనమాట. ఈ 1/2 కేజీనే మనము మంచిగా రుచి కుదిరేలా మంచిగా చేసుకొని ఎమ్మీగా తినేద్దాం. ఏమంటారు? ఓకేనా? మీరు కూడా ఇలాగే చేయండి. బ్యాచిలర్ అయినా సరే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే, అసలు ఎంత చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఏంటి పద్మ ఇంత సింపుల్గా కూడా చేయొచ్చా అని మీరు నాకు కామెంట్లో అడగచ్చు. సో చూసారు కదా, ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అని అంటే మన చికెన్ అయితే ఆల్మోస్ట్ వాటిలో ఉన్న వాటర్ అనేది బయటికి ఇంక్లూడ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇలాగే ఉప్పు కారం వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. కానీ నేను రెసిపీ చేస్తున్నాను కాబట్టి మనకు ఉప్పు కారాలు వేసి కొంచెం గ్రేవీ కూడా యాడ్ చేయాలి. ఇంకా సరిపడా, ఇంకా చికెన్ మటన్ అంటారా, అసలు ఏం మిగలదు. మనం ఎంత గ్రేవీ యాడ్ చేసినా కూడా అస్సలు ఉండదు అనమాట. సో సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కొద్దిగా చూసి వేసుకోండి. రెడ్గా ఉంది అంటే కొంచెం ఎక్కువ స్పైసీగా కూడా ఉంది, చూసి వేసుకోండి. మీరు మీ కారం టేస్ట్ తగ్గట్టు మీరు ఎంత తింటే అంత. సో ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఇంత సింపుల్గా చేస్తాను, ఇంత టేస్ట్గా వచ్చిద్ది అని నేను చేసినాక కూడా నాకే ఆశ్చర్యం, ఎందుకంటే ఇంత టేస్ట్గా నేను చేశానా అని నాకే అనిపిస్తుంది. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పైనుంచి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసుకున్నా పర్లేదు. లేదంటే వెంటనే మనకు కావాల్సిన కొత్తిమీర అండ్ పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ అలా పైకి ఉబ్బుకుతుంది అనమాట. మనం ఇంకా వాటర్ ఏమి వేయలేదు కాబట్టి ఇప్పుడైతే దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర అండ్ పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రిపరేషన్ అంతా అయిపోయిందనమాట. ఇంకా మనము కర్రీ రెసిపీ ఏంటి అనేది డిసైడ్ అవ్వడానికే నాకు టైం పట్టింది అంతే. సో ఇప్పుడైతే దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను పెరుగు ఎందుకు వేస్తున్నానంటే మంచి థిక్నెస్కి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచి కోడ్ అయితే వేసేస్తున్నాను. ఎంత బాగుంది కదా, ఎమ్మీగా చూస్తేనే ఇంత
కలర్ఫుల్గా ఉందేంటో అనిపించింది. ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను చాలా డేస్ తర్వాత నేను పెరుగు వేసి చేయడం. అలాగే కొంచెం పుదీనా అండ్ మనము ఒక కట్ట అంతా కూడా లేదు, ఒక గుప్పెడు ఉందండి గోంగూర, అది వేస్ట్ చేయకుండా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, సరే ఉన్నంతలో అయితే నేను వేస్తున్నాను అనమాట. చూసి మీరు ఇంకొక కట్ట ఎక్స్ట్రా ఉన్న వేసుకున్నా కూడా మనకు చాలా మంచిది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది పుంటి కూరలో కాబట్టి తినడానికి అస్సలు వెనక్కి వెళ్ళొద్దు, కంపల్సరీ యాడ్ చేయండి. మటన్లో కానీ చికెన్లో కానీ గోంగూర వేసుకుంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి అలా గ్యాప్ ఇచ్చామనుకో దాంట్లో ఉన్న గ్రేవీ అనేది బయటకు వచ్చి వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి రెస్ట్ ఇచ్చేద్దాము, సూపర్గా కుక్ అవుతుంది. చూసారు కదా మనకు ఆయిల్ సరిపోదు అనుకున్నాం కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది. మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇలాగే డైరెక్ట్ తిన్నా బాగుంటుంది, కాకపోతే కొంచెం గ్రేవీ యాడ్ చేస్తే అన్నంలో బాగుంటుంది. సో ఫైనలీ కొత్తిమీర అండ్ గరం మసాలా, కసూరి మేతి వేసేయండి. మా ఇంట్లో అయిపోయింది, నేను వేయలేదు. కసూరి మేతి వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా సో ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం గ్రేవీనెస్ కోసం వాటర్ యాడ్ చేసుకున్నాము అంటే ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అని అంటే ఫైనల్ మన చికెన్ ఎండ్ అనమాట. సో చూసారు కదా ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. చిక్కగా ఎంత బాగుంది కదా థిక్నెస్గా. ఇలా అన్నంలో డైరెక్ట్గా వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయింది, చూస్తారు కదా కలుపుతుంటే ముక్క కూడా విడిపోతుంది. యమ్మీ యమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో ఇప్పుడైతే ఉప్పు కారాలు అయితే నా కొడుకు చెక్ చేస్తానన్నాడు, వాడికి ఇచ్చానమాట స్పూన్లో కొద్దిగా. సో ఇప్పుడైతే సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాము. మంచిగా ఎమ్మీగా కలర్ఫుల్గా టేస్టీగా ఎంత పని ఉంది తెలుసా. ఈ రెసిపీ అయిపోయిన తర్వాత బయట మన కోసం పని వెయిట్ చేస్తుందండో. ఇంకా కర్రీ రెసిపీ అయిపోయిన తర్వాత మనం బయట పని చూసుకొని షాప్కి వెళ్ళాలి. సో ఇంకా మధ్యాహ్నం అయితే లైవ్ ఉంటుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, ఎలా ఉంది, రెసిపీస్ బాగున్నాయా, వీడియోస్ బాగున్నాయా, బాగాలేదో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ అండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసాం కదా, మంచిగా గ్రేవీ అనేది ఇలా పైకి వస్తుంది. సిమ్లో పెట్టేయండి మూత, సిమ్లో పెట్టండి మంట, ఎందుకనంటే మనకు గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అడుగు అంటకుండా ఉంటుంది. సో చూసారు కదా ఫైనలీ మన చికెన్ అయితే వచ్చేసింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను పెరుగుతో కొద్దిగా డెకరేట్ చేశాను, అది మీకు నచ్చుతుందో లేదో చూసేయండి. నచ్చితే కామెంట్ చేయండి, మంచిగా వీలైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారు కదా ఎమ్మీగా టేస్టీగా కలర్ఫుల్గా థిక్ గ్రేవీనెస్తో ఎక్సలెంట్గా కుదిరింది. 1/2 kg చికెన్ అయినా కూడా ఒక 4 గట్టిగా తినచ్చు, అంత బాగా కుదిరింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందా అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా, సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇలా పెరుగుతో అలా లైట్గా డెకరేట్ చేశాను, అక్కడక్కడ అలా పడింది అనమాట. మీకు నచ్చితే సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.